తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ గ్రామాలన్నింటినీ కూడా సస్యశ్యామలం చేయాలని చెప్పి తెలంగాణ భూములన్నింటినీ కూడా సస్యశ్యామలం చేయాలని చెప్పి ముఖ్యమంత్రి గారు ఆలోచన. దాంట్లో భాగంగానే కృష్ణా గోదావరి నదుల్లో తెలంగాణకు రావాల్సినటువంటి వాటర్ నీళ్లను తీసుకోవడానికి అనేక రకాల ప్రాజెక్టులు కట్టే ఆలోచన మా ముఖ్యమంత్రి గారు చేస్తూ ఉన్నారు. అంతేకాకుండా తెలంగాణలోని చెరువులన్నింటినీ కూడా దాదాపు 46,000 పైచిలకు చెరువులన్నింటినీ కూడా పునరుద్ధరించడానికి మిషన్ కాకతీయ పేరుతో పెద్ద ఎత్తున ఒక బృహత్తరమైనటువంటి కార్యక్రమాన్ని మా ప్రభుత్వం చేపట్టడం జరుగుతుంది. దాంట్లో భాగంగానే ఈ సంవత్సరం 9,577 చెరువుల్లో పూడికతీత కార్యక్రమాన్ని, అదేవిధంగా కట్టల మరమ్మతులు, అదేవిధంగా మత్తళ్ళు మంచిగా చేయడం, కాలువలు మంచిగా చేయడం ఇదంతా చేస్తూ ఉన్నాం. దాంట్లో భాగంగా మంచిర్యాల అసెంబ్లీ నియోజకవర్గంలో నస్పూర్లో ఇవాళ ఈ చెరువు పునరుద్ధరణ కార్యక్రమంలో పాల్గొన్నాం. ఈ చెరువు పునరుద్ధరణ అంశానికి సంబంధించిన గొప్పతనం ఏంటంటే ఇక్కడ స్థానిక జెడ్పీటీసీ ఆశలత గారు, వెంకన్న గారు, వారి కుటుంబ సభ్యులు ఈ చెరువు పునరుద్ధరణకు సంబంధించి ఈ చెరువును వారు దత్తత తీసుకున్న 2 లక్షల రూపాయల ఖర్చును కూడా మా కుటుంబ సభ్యులమే భరించి ఈ చెరువును మంచిగా చేస్తామని చెప్పి వారు ముందుకు రావడం నిజంగా వారిని హృదయపూర్వకంగా అభినందిస్తూ ఉన్నా. ఇవాళ చాలామంది మా మీద విమర్శలు చేసేటటువంటి కాంగ్రెస్ పార్టీ, టీడీపీ పార్టీ నాయకులందరూ కూడా మేము ఒకటే అడుగుతా ఉన్నాం. గతంలో మీరు ఎన్నడైనా చెరువులలో పూడిక తీసే కార్యక్రమానికి మీరు ముందుకు వచ్చిండ్రా? ఇవాళ చాలామంది మమ్మల్ని మిషన్ కాకతీయ కార్యక్రమాన్ని కానీ మా ప్రభుత్వాన్ని కానీ విమర్శలు చేస్తున్నవారు ఆత్మవిమర్శ చేసుకోవాల్సిందిగా కోరుతా ఉన్నా. ఇవాళ ఎక్కడ చూసినప్పటికీ కూడా అధికారులు కానీ ప్రజాప్రతినిధులు కానీ మొత్తంగా చెరువుల పునరుద్ధరణ కార్యక్రమంలో చెరువులలో ఉంటా ఉన్నారు. ఇవాళ మేము ఇక్కడ ఉండి మాట్లాడుతున్నది కూడా నస్పూరు చెరువు మధ్యలో ఉండి మాట్లాడుతూ ఉన్నాం. ఎన్నడూ కూడా తెలుగుదేశం నాయకులు కానీ కాంగ్రెస్ నాయకులు కానీ చెరువులకు వచ్చి మాట్లాడినటువంటి పరిస్థితి లేదు. అదే ఇవాళ మా ప్రభుత్వ చిత్తశుద్ధికి నిదర్శనం. ఖచ్చితంగా ఎవరిని విమర్శలు చేసినా తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి విషయంలో మా ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో మేము చేసే ఇలాంటి కార్యక్రమాలు ఎట్టి పరిస్థితుల్లో ఆపం. ప్రజల సంక్షేమమే ధ్యేయంగా, తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి లక్ష్యంగా మిషన్ కాకతీయ లాంటి కార్యక్రమాలే కాకుండా ఇంకా అనేక కార్యక్రమాలు భవిష్యత్తులో చేస్తూ తెలంగాణ రాష్ట్రాన్ని గొప్పగా అభివృద్ధి చేసే దిశగా మా టీఆర్ఎస్ పార్టీ ముందుకు పోతుంది. రాహుల్ గాంధీ తెలంగాణకు వస్తున్నది రైతు భరోసా కోసం కాదు, ఇక్కడ ఉన్న కాంగ్రెస్ పార్టీకి భరోసా ఇవ్వడానికి వస్తూ ఉన్నాడు. ఇక్కడ భవిష్యత్తులో కాంగ్రెస్ పార్టీ ఉంటుందో ఉండదో అనే ఒక ఆలోచన ఢిల్లీలో ఉన్నటువంటి వాళ్ళ అధిష్టానానికి వచ్చింది. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ తెలంగాణను మేము ఇచ్చినామని చెప్పి మొన్న ఎన్నికల్లో మొత్తుకున్నా కూడా తెలంగాణ ప్రజలు టీఆర్ఎస్ పార్టీని ఆశీర్వదించారు, టీఆర్ఎస్ పార్టీకి అధికారాన్ని అప్పచెప్పారు. ఎందుకంటే తెలంగాణ కోసం కొట్లాడిన పార్టీగా, తెలంగాణ కోసమే పుట్టిన పార్టీగా, తెలంగాణ ప్రజల కోసమే పనిచేసే పార్టీగా టీఆర్ఎస్ పార్టీని గుర్తించారు. కాబట్టి మొన్నటి ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీకి అధికారం అప్పచెప్పారు. దాని తదనంతరం కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఏంది, తెలంగాణలో అసలు కాంగ్రెస్ పార్టీ భవిష్యత్తులో ఉంటుందా ఉండదా అనే ఒక ఆలోచన అధిష్టానానికి వచ్చి ఆ ఆలోచనలో భాగంగానే కాంగ్రెస్ పార్టీ నాయకులకు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు వాళ్ళ లోపల విశ్వాసం కలిగించడానికి, వాళ్ళకు భరోసా ఇవ్వడానికి రాహుల్ గాంధీ ఇక్కడికి వస్తున్నాడు తప్పితే రైతులకు భరోసా ఇవ్వడానికి రాహుల్ గాంధీ ఇక్కడికి వస్తలేడు అని నేను భావిస్తూ ఉన్నా. నిజంగానే రాహుల్ గాంధీకి రైతుల పట్ల ప్రేమ అభిమానం ఉన్నట్లయితే మరి వాళ్ళ 10 ఏళ్ల పాలనలో ఎంతమంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు, మరి ఎన్ని రైతు కుటుంబాలను రాహుల్ గాంధీ గారు పరామర్శించారు, మరి రైతులు ఆత్మహత్యలు చేసుకోకుండా మరి ఎంతమందిని వాళ్ళు ఆదుకునే ప్రయత్నం చేసినారో ఒక్కసారి రాహుల్ గాంధీ గారు కానీ కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ ఆత్మవిమర్శ చేసుకోవాలి. ఇవాళ తెలంగాణ ప్రభుత్వం ఇది రైతుల ప్రభుత్వం, రైతులకు అనుకూలంగా ఉండేటటువంటి ప్రభుత్వం. ఇవాళ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఒక రైతు బిడ్డ ఉన్నాడు మా ముఖ్యమంత్రి కేసీఆర్ గారు, మా నాయకులు కేసీఆర్ గారు కానీ మేము గుర్తు చేస్తూ ఉన్నాం. రైతుల కోసం 18,000 కోట్ల రుణాల్ని మాఫీ చేసినటువంటి చరిత్ర ఈ ప్రభుత్వం అనేది మా ముఖ్యమంత్రి కేసీఆర్ గారిది.